ఆ స్తోత్రములు స్తోత్రములు నాయన, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలైనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభా, ఎందు నిమిత్తమైతే నేను ప్రార్థిస్తున్నాము, నీవు బాటముగా తెలుసునైనా నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, పగటి కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినావు ప్రభా, నీకు స్తోత్రం నైనా. విశ్రాంతి దినమున నీ మందిరాలను చేరి నీ వాక్యం ద్వారా నీ పాటల ద్వారా విని విశ్వాసం పొందుటకు నీ సహాయాన్ని నీ కృపను మనకు అనుగ్రహించినావు ప్రభా, స్తోత్రం నైనా. నీ చిత్తమైతే ప్రభా, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సాయంకాలం వరకు ప్రభా నైనా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకున్నందుకు వేలాది వేల స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా, ఇదిగోనైనా సాయంకాల సమయమున ప్రభా ప్రార్థిస్తున్నటువంటి నా విధవరాలి ప్రార్థన ఆలకించి ప్రభా, విధవరాలి ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా, ఇదిగో నాకు ఇచ్చినటువంటి కుమారులు కుమార్తెలు మనుమన్లు మనమరాళ్ళు కోడన్లు అల్లుండ్లు బంధుమిత్రాదులు రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించండి. మా యొక్క సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తమైతే ప్రభా, ఇదిగోనైనా నాకు ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు ప్రభా, నీ సేవలు ఉంటుండగా ప్రభా, నీ సేవకుడు సతీష్ బాబు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ సేవకునికి మంచి ఆరోగ్యాన్ని దయచండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. నీ సేవకునికి కావలసినటువంటి ప్రభా నైనా అనారోగ్యతను తీసివేసి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సేవకునికి ఎలాంటి సాధారణ శోధనలు ఇరుకులు ఇబ్బందులు కలగకుండా కాపాడమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రం. నీ సేవకునికి ఇచ్చినటువంటి గ్రామాలను సంఘాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. గుడ్డోన్పల్లి పాస్టేట్ లో ఉంటుండగా ప్రభా, నీ సేవకునికి ఇచ్చినటువంటి గ్రామస్తులందరినీ దీవించి ఆశీర్వదించండి నైనా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా, నీ సేవకునికి ఇచ్చినటువంటి కుమారుని కుమార్తెను ప్రభా ఆయన సఖీమని రోజామని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నీ సేవకుడు ప్రయాణాల్లో ఉంటుండగా ప్రయాణం అంతట్లో తోడునీడగా ఉండండి, ఆదరణగా ఉండి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం నైనా. నీ సేవకుడు ప్రభా నైనా కుమారుడు కుమార్తె కొరకు ప్రయాసపడుతుండగా ప్రభా, ఆయన ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా, కుమారుడు కుమార్తె ప్రభా ఆ యొక్క ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా సంతోషపెట్టే భాగ్యాన్ని కుమారుడు ప్రభా చోలుకును కుమార్తె గ్లోరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా, కుమారుడు చోలు ప్రభా నైనా సెకండ్ ఇయర్ లో ఉంటుండగా ప్రభా నైనా సెకండ్ ఇయర్ లో చదువుతున్నటువంటి నీ కుమారునికి నువ్వు తోడు నిలగా ఉండండి, ఆదరణగా ఉండండి. మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, చెల్లుల ద్వారా ప్రభా పిల్లలు చెడిపోతున్నారు నైనా. ఆయా చెడు మార్గంలో ప్రవేశపెట్టకుండా ప్రభా, ఆ చెల్లులను చూడకుండా ప్రభా నేత్రాలను ప్రభా నైనా ప్రతి నిత్యము ప్రభా చదువు పైన జ్ఞాపకం ఉంచి చదువు పైన నేత్రాలు చూసి చదువుకున్నట్టుకు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా చోళను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. విద్యా బుద్ధులందు అంతకంతకు అభివృద్ధి కలిగి మంచి జ్ఞానవంతునిగా తీర్చిదిద్దండి ప్రభువా. నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభా, కుమారుడు ప్రభా నీ యొక్క సరళ యాంత్రము నడిచి నీకు మహిమకరంగాను ప్రభా, తల్లిదండ్రికి సంతోషకరంగాను ప్రభా, కుటుంబాలను సంతోషపెట్టే భాగ్యాన్ని నీ కుమారుడు ప్రభా చోలుకు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రం నైనా. నిశ్చితమైతే ప్రభా చోరును ప్రతి నిత్యం ప్రభా నీ రెక్కల కింద కాచుకో ప్రభా, ప్రతి నిత్యం కంటికి రెప్పలా కాపాడి ప్రభా చోరును ప్రభా నైనా చదువుకున్నట్టు ప్రభా మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. మెలుకోను దయచేయండి ప్రభా. నిద్రమత్తులు ఉండకుండా ప్రభా మెలుకోను అనుగ్రహించండి నైనా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా సాతాను గర్జించిన సింహం వలె నిద్రలో పడివేస్తున్నది నైనా. ఆ నిద్రను దూరపరిచి ప్రభా కుమారుడు చదువుకున్నట్టుకు ప్రభా వేగిరపడి మంచి తెలివి జ్ఞానంతో ప్రభా నైనా మెలకువగా ఉండేటట్టు నీ జ్ఞానాన్ని నీ కృపను నీ దయను అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రం నైనా. నీ చిత్తమైతే ప్రభా కుమారుని నీ కృపలో భద్రపరచుకో, మంచి జ్ఞానవంతునిగా తీర్చిదిద్దండి. ఇదిగో ప్రభా సెకండ్ ఇయర్ లో ఉంటుండగా ప్రభా మంచి మార్కులతోనూ మంచి ర్యాంకుతో పాస్ అయ్యి ప్రభా కుమారుని జీవితంలో ప్రభా ఒక స్థానంలో నిలుపుటకు నీ సహాయాన్ని నీ కృపను కుమారునికి అనుగ్రహించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రం. కుమారుని కొరకు ప్రభా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా, తండ్రి ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా కుమారునికి ప్రభా మంచి తెలివి జ్ఞానంతో ప్రభా నా తండ్రి చేస్తున్నటువంటి పనులు నా కోసం కష్టపడుతున్నాడని తెలివి జ్ఞానం తెచ్చుకుని ప్రభా కుమారుడు ప్రభా చదువుకున్నట్టుకు ప్రభా మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి నైనా. నీకు స్తోత్రం ప్రభా. తండ్రిని సంతోష పెట్టేవాడు ప్రభా కుమారుడు అన్నావు ప్రభా, అలాంటి కుమారుణ్ణి ప్రభా తండ్రికి అనుగ్రహించినావు ప్రభా. స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా అదే విధంగా తండ్రిని సంతోష పెట్టకు కుమారునికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం నైనా. నిశ్చితమైతే ప్రభా ఆయనలో ఏమైనా సాతాను శోధనలు ఉన్నాయో వాటిని దూరపరచండి. నీ ప్రశస్తమైన హస్తంతో ప్రభా ఆయన నష్ట ముట్టి ప్రభా నీ శిలువ గుర్తును వేసి ప్రభా కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి. కుమారునికి ప్రభా ఎలాంటి సాతాను శోధనలు కలగకుండా కాపాడండి నైనా. నీకు స్తోత్రం ప్రభా. కుమారుని కోసం ప్రభా అమ్మమ్మ ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నది, మీరమ్మని దీవించండి, ఆశీర్వదించండి. మీరమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం అంతట్లో తోడు నీడగా ఉండండి ప్రభా. మనమని కోసం ఎంతెంతో ప్రయాస
ప్రయాసలు పడి ప్రభా కుమారుని ప్రభా నైనా అంతకంతక జ్ఞానవంతునిగా తీర్చిదిద్దవలనని ప్రభా మేరమ్మ ప్రయాసపడుతున్నది. మేరమ్మ ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా ప్రభా నైనా మేరమ్మను సంతోషపెట్టుటకు ప్రభు మా కుమారునికి మంచి జ్ఞానవంతునిగా తీర్చిదిద్దండి. నేరమ్మ చేస్తున్నటువంటి పనులన్నింటిలో ప్రభావ తోడుండగా ఉండండి, ఆదరణగా ఉండండి. నైనా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా కుమారుడు సోలను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. నిద్రమత్తు లేకుండా ప్రభా నిద్రమత్తును తీసివేసి ప్రభా ఆయన చుట్టూ నీ దేవదూతలను కంచి వేసి కావలించి ప్రభా ప్రతినిత్యం మెలకువగా ఉండి ప్రభా పుస్తకాలు తీసుకొని చదువుకున్నట్టుకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ప్రభా నీకు స్తోత్రం. నైనా కుమారుని కోసం ప్రభా తల్లి కూడా ప్రార్థిస్తున్నది. నైనా తల్లి ప్రార్థన ఆలకించండి. తల్లి ప్రార్థన ఆలకించి కుమారునికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా కుమారుని కోసం ప్రభా తల్లిను ప్రభా తండ్రియు ప్రభా అమ్మమ్మను ప్రభా నైనా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము ప్రభా కుమారుని కోసం ప్రార్థనలు చేస్తున్నాం. నైనా మా ప్రార్థనలు ఆలకించి ప్రభా కుమారునికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా జ్ఞానము కొద్దుగా నన్ను అడుగుమన్నావు ప్రభా. జ్ఞానము కుమారునికి తక్కువగా ఉన్న నన్ను అడుగుమన్నావు ప్రభా. అడుగుతున్నటువంటి విధవరాలి ప్రార్థన ఆలకించండి. అయినా విధవరాలి ప్రార్థన ప్రతిఫలాన్ని ఇచ్చి ప్రభా కుమారుడు ప్రభా చోలుకు మంచి జ్ఞానాన్ని దొరికింది. నైనా నీకు స్తోత్రం ప్రభా. నీ సరళ యాంత్రమైన త్రోవలు నడిచి నీకు మహిమకరంగాను ప్రభా మా కుటుంబానికి సంతోషకరంగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. నైనా నీకు స్తోత్రం ప్రభా. నీ చిత్తమైతే కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. ప్రతినిత్యం మెలకువగా ఉండి చదువుల యందు ప్రభా చదువుకునేందుకు సహాయాన్ని దయచేయండి. కాలేజీలో ప్రభా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. ఎవరితోనూ ప్రభా సాంగత్యం పెట్టుకోనకుండా ప్రభా నైనా నీలా నువ్వు నేర్పినటువంటి జ్ఞానవంతులతో సహకారంగా ఉండి ప్రభా ఆ జ్ఞానాన్ని పంచుకున్నప్పుడు నీ సాయాన్ని అనుగ్రహించండి. నిద్రమత్తులో ఉన్న వారి సహవాసానికి పోనీయవద్దు ప్రభా. నీకు స్తోత్రం. నైనా అలాంటి సహవాసంలో ఉండకుండా ప్రభా మంచి జ్ఞానవంతుల సహవాసంలో ఉండి మంచి జ్ఞానవంతుల నడుచుకున్నట్టు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించండి. నైనా నీకు స్తోత్రం. కుమారుడు చోళ్ళను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. నైనా నీకే స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా కుమారుని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా ప్రతినిత్యం ప్రభా వేకువ జామున లేచి ప్రభా నిన్ను ప్రార్థించుకునే కృపను అనుగ్రహించండి. అదే విధంగా ప్రభా పగలంతా కాపాడక మళ్ళీ సాయంకాల సమయంలో ప్రభా రాత్రి సమయంలో ప్రభా పండుకునే సమయంలో నీ ప్రార్థన నేర్పించండి ప్రభు. నైనా నీ ప్రభు ప్రార్థన చేసుకున్నట్టు నీ సహాయాన్ని అనుగ్రహించండి. ముందు ప్రభు ప్రార్థన నేర్చుకున్నాము, నీకు తర్వాత ప్రార్థన అన్నావు ప్రభు. అదే విధంగా నీవు నేర్పినటువంటి ప్రభు ప్రార్థన నేర్చుకున్నట్టు నీ సహాయాన్ని అనుగ్రహించండి. కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రం ప్రభు. కుమారుని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రిని ప్రభు, కుటుంబంలో ఉన్నటువంటి బాబాయిని ప్రభు, జయజమ్మను ప్రభు, మేమందరము అమ్మమ్మను ప్రభు, ప్రతి ఒక్కరము ప్రభు కుమారుని మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్నాం. ఆ ఆశలు భయం కాకుండా ప్రభా ఆ ఆశలు ప్రభా నైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభా జయప్రదంగా ఆశలు నెరవేర్చే కృపను అనుగ్రహించండి. కుమారునికి ప్రభా మంచి త్రోవలు నడుచుకున్నప్పుడు నీ కృపను అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే ప్రభా కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. తండ్రి చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో తోడుండగా ఉన్నావు. తండ్రి చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభా ఆయనకు వచ్చినటువంటి దశమ భాగములలో ప్రభా కుమారుని కుమార్తెను చదివించుకున్నట్టు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ దశమ భాగంలో ఎలాంటి వ్యర్థం కాకుండా ప్రభా వాటితో ప్రభా కుమారుడు కుమార్తె ప్రభా తండ్రిని సంతోషపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. నైనా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా కుమారునికి ప్రతినిత్యం తొందరగా ఉండండి. నైనా నీకు స్తోత్రం. హైదరాబాద్ లో చదువుకొనిచుండగా ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రభా ఆయన తోటి ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి కుమారులందరినీ దీవించి ఆశీర్వదించండి. అందరికీ మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అదే విధంగా ప్రభా ప్రభా చోలు అమ్మమ్మని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ కృపలో భద్రపరచుకో ప్రభా. నీకు స్తోత్రం నైనా. అదే విధంగా ప్రభా నైనా నీ సేవకుడు సత్యస్వామికి ఇచ్చినటువంటి కుమార్తె గ్లోరీని దీవించి ఆశీర్వదించండి. గ్లోరికి మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీకు పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. ఆమె నైనా కర్నూలులో చదువుకొనిచుండగా ప్రభా మంచి చదువుకున్నట్టు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుండగా ప్రభా నీ కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. ఫస్ట్ ఇయర్ లో ప్రభా మంచి మార్కులు సంపాదించుకొని మంచి మార్కులతో పాస్ అవటకు ప్రభా మంచి జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దండి. నైనా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభా నీ సేవకుడు చేస్తున్నటువంటి పనులన్నిటిలో తోడుగా ఉండి ప్రభా ఆయన కుమారుని కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. కుమారుని కుమార్తె కొరకు ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. ఆయన కష్టం వ్యర్థం కాకుండా ప్రభా ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించండి.
నైనా నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా కుమార్తె గ్లోరీని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. పర్ణంలో చదువుకొనిచుండగా అంకులకు చదువుతున్నటువంటి కుమార్తెలందరినీ దీవించి ఆశీర్వదించండి. గ్లోరికి ఎలాంటి సాతాను శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా కాపాడండి. ధైర్యాన్ని దయచేయండి నైనా. ధైర్యంగా ముందుకు నడుచుటకు నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రం నైనా. జ్ఞానం తక్కువగా ఉన్నాయి నన్ను అడుగుము నేను ఇస్తాను ప్రభువా. నైనా అడుగుతున్నటువంటి ఈ యొక్క విధవరాలి ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయండి నైనా. నీకు స్తోత్రం ప్రభువా. కుమార్తె గ్లోరి కొరకు ప్రభువా నైనా తల్లి ప్రార్థిస్తున్నాయని ఆయన తల్లిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తల్లి చేస్తున్నటువంటి ప్రార్థనకు కుమార్తెకు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం నైనా. కుమార్తె గ్లోరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి నిత్యం ప్రభుత్వ తోడుండగా ఉండండి నైనా. నీకు స్తోత్రం ప్రభా. నోట ఎలాంటి వ్యర్థమైన మాటలు పలకకుండా ప్రభా నైనా ప్రతి నిత్యం ప్రభువా నైనా ఆమె చదువుల యందు ప్రభువా తిరిగినైనా ప్రభా నిర్లక్ష్యం లేకుండా చదువుకొనుటకు మంచి తెలివి జ్ఞానంతోనూ, నిన్ను ప్రార్థించుకున్నటకు మంచి తెలివి జ్ఞానంతోనూ ఆ కుమార్తె ఉండటకు నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ ప్రార్థనలో నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ప్రార్థనలు ప్రతి నిత్యము ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని అనుగ్రహించండి నైనా. నీకు స్తోత్రం ప్రభా. నీ చిత్తమైంది నాయన. గ్లోరీ కోసం వాళ్ళ అమ్మమ్మ శ్రమ పడుతున్నది నాయన. వాళ్ళ అమ్మమ్మను దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నైనా. మనుమని కోసం కోసం ఎంతో ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నది నాయన. ప్రార్థిస్తున్నటువంటి ప్రభా ఆ యొక్క మేరమ్మ ప్రార్థన ఆలకించండి ప్రభా. మేరమ్మ ప్రార్థనకు ప్రతిఫలానికి దయచేసి ప్రభా కుమారుడు చోళను కుమార్తె గ్లోరీని దీవించి ఆశీర్వదించి ప్రభా వారి మంచి త్రోవలు నడుచుటకు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించండి. గ్లోరీని సరళయాంత్రమైన త్రోవలు నడిచి నీకు మహిమకరంగాను, తల్లిదండ్రికి సంతోషకరంగాను, మా కుటుంబానికి సంతోషకరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మంచి మార్కులతో ప్రభా ఇంటర్ సెకండ్ ఇయర్ కి వెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఫస్ట్ ఇయర్ లో ఉంటుండగా ప్రభు చదువుకున్నట్టు మంచి జ్ఞానాన్ని దయచండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి ప్రభు. నీకు స్తోత్రం నైనా. నిశ్చితమైతే ప్రభు తండ్రి చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో ప్రభు నీవు తోడుగా ఉండి తండ్రి చేసినటువంటి పరిచర్యకు ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి కుమార్తెను దీవించి ఆశీర్వదించి వారిని మంచి తెలివి జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది నీ సరళయాంత్రమైన త్రోవలో నడుచుటకు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించండి నైనా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి గ్లోను, సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి కుమారుడు చోలును దీవించి ఆశీర్వదించి మంచి తెలివి జ్ఞానంతో ప్రభా మంచి ర్యాంకుతో పాస్ అయ్యి ప్రభా మరొక స్థానంలో వారు నిలుపుటకు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభా నీ చిత్తమైనైనా రోజామని దీవించి ఆశీర్వదించండి. నీ సేవకుడు సేవలు ఉంటుండగా నీ సేవకురాలు రోజామని దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని అనుగ్రహించండి నైనా. ప్రభా నీ చిత్తమైతేనైనా ఆమెకు మంచి జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దండి. అదే విధంగా ప్రభా నైనా నీ చిత్తమైతే ప్రభా ప్రతి నిత్యం ప్రభా ఆమె నాలుకతో ప్రభా నీ పరిశుద్ధమైన మాటలు పలుకుటకు నీ సహాయాన్ని నీ కృపను అనుగ్రహించండి. ప్రతి నిత్యం ప్రభా బైబిల్ చదువుకునేటకును ప్రభా నీ వాక్యాన్ని నెమరు వేసుకునేటకు నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎలాంటి సాతాను శోధనలు పడిపోకుండా కాపాడండి ప్రభా. నీకు స్తోత్రం అయినా. నిశ్చితమైతే దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ప్రభా నీ చిత్తమైతేనైనా అదిగో ప్రభా పొద్దుటూరులో ఉన్నటువంటి రజనీ రాజు రీనాన్ని దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి. వారికి తోడు నీడగా ఉండండి, ఆదరణగా ఉండండి. రీనా చదువులేదు, విద్యార్థులేదు, మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. నిశ్చితమైతే ప్రభా రాజుకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచండి, రజనీకి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచండి. వారు చేయించినటువంటి కష్టాలలో నీవు తోడు నిండగా ఉండండి, ఆదరణగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. నిశ్చితమైతే ప్రభు ఆమె చేయుచున్నటువంటి ప్రభు హాస్పిటల్ చేయుచుండగా, నర్సింగ్ లో ఉంటుండగా ప్రభు ఆమె చేయుచున్నటువంటి పనులన్నిటిలో ప్రభు జయప్రదంగా చేయటకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అదే విధంగా రాజుని దీవించి ఆశీర్వదించండి. ఆయన చేయుచున్నటువంటి డ్యూటీలో మీరు తోడునీడగా ఉండండి, ఆదరణగా ఉండండి. రీనాన్ని దీవించి ఆశీర్వదించండి, మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రం నైనా. అదే విధంగా రాజు వారి బంధుమిత్రాదులందరినీ దీవించి ఆశీర్వదించండి నైనా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభు అదిగోనైనా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరినీ దీవించి ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఎలాంటి హాని కలగకుండా కాపాడండి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి ప్రభు. నీకు స్తోత్రం నైనా. అక్కడ ఉన్నటువంటి కుమారులు ప్రభు బాలాజీని, డెన్నిస్, కార్తీక్, సందీప్ ను, శ్యామ్ ప్రవీణ్ దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి. నిశ్చితమైతే ప్రభు అక్కడ ఉన్నటువంటి నీ కుమారుడు శ్యామ్ ప్రవీణ్ దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్థిరపడటకు నీ సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి ప్రభునైనా పల్లె విషయాలకు వివాహ దృష్టిలో ఉంటుండగా వివాహ సమయాలకు ఏర్పాటు చేయండి నైనా. నీకు స్తోత్రం. ఎక్కడైతే ప్రభు అయినా కుమార్తెను ఏర్పాటు చేసి
చిన్న యొక్క కుమార్తెను త్వరలో బయలుపరచండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. నీ చిత్తం అయితే నైనా ఇదిగో ప్రభా, నరుడు ఒంటరిగా ఉండట ఇష్టం లేక స్త్రీని జతపరిచినన్నావు ప్రభా. నరుని ఎముకలలో ఒక ఎముకను, నరుని మాంసంలో ఒక మాంసం తీయబడి ప్రభా స్త్రీని నిర్మించిన అన్నావు ప్రభా. ఆ స్త్రీని ఎక్కడైతే నిర్మింపబడి ఉన్నదో ప్రభా, ఆ స్త్రీని త్వరలో బయలుపరచమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు శాంప్రభుని దీవించండి, ఆశీర్వదించండి. నీవు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అంతకంటే అభివృద్ధి చేసుకుని ప్రభా నీ కుమారుడు ప్రభా నాయన స్థాయిలో నిలబడినాడు ప్రభా. నీకు స్తోత్రం నాయన. మాకు నీకు మహిమకరంగాను మాకు సంతోషకరంగా ఉన్నటువంటి నీ కుమారుడు ప్రభా డాక్టర్ శ్యామ్ ప్రవీణ్ దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నైనా. నీకు స్తోత్రం ప్రభు. నైనా డాక్టర్ శ్యామ్ ప్రవీణ్ కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి నిత్యం తోడు నిలగా ఉండండి ప్రభు. ఇతర దేశాల్లో ఉంటుండగా ప్రభు ఆ నీ కుమారుని నీ రెక్కల కింద భద్రపరచుకోండి అయినా. నీకు స్తోత్రం. అదే విధంగా ప్రభు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంధుమిత్రాదులందరినీ దీవించి ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి ప్రభు అయినా సరళమ్మ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కావలసినటువంటి నీ పరిశుద్ధ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. ఆమె భర్తను దీవించి ఆశీర్వదించండి. జార్జికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. నిశ్చితమైతే ప్రభావ ఆమెకి ఇచ్చినటువంటి కుమారులు ప్రభావ నైనా జీవన వినోదం దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తి ఇచ్చినావు ప్రభావ. ఒక స్థానంలో నిలిపినందుకు నీకు వేలాది స్తోత్రములు నైనా. నిశ్చితమైతే ప్రభావ ఆ నీ కుమారులను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి. వారికి ఇచ్చినటువంటి ప్రభావ కుమారులను కుమార్తెలను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రభావ నేను వారి సఖీలను దీవించి ఆశీర్వదించండి. జీవన్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వినోద్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రం అయినా. నిశ్చితమైతే ప్రభావ వారికి ఎలాంటి సాతాను శోధనలు కలగకుండా కాపాడండి. అదే విధంగా ప్రభావ అక్కడ ఉన్నటువంటి కుమార్తె మానసాన్ని దీవించి ఆశీర్వదించండి. మానసకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. మానసకు తోడు నీడగా ఉండండి, ఆదరణగా ఉండండి ప్రభావ. నీకు స్తోత్రం అయినా. నిశ్చితమైతే ప్రభావ మానస జతపరిచినటువంటి ప్రభావ భర్తనైనా ఆనందం దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతినిత్యం తోడు నీడగా ఉండండి. ఇరువురులు ప్రభు సంతోషంతోను సమాధానంతోను ప్రతినిత్యం ప్రభు వారు డ్యూటీలు చేసుకుని నీకు మహిమకరంగాను మమ్మల్ని సంతోష పెట్టే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభు ఆనంద్ వారి కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించండి. మనసాన్ని దీవించి ఆశీర్వదించండి. మనస వారిలో ఉంటుండగా ప్రభు మానస అత్తమామను మానస బంధుమిత్రాదులందరినీ దీవించి ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రం. మనసకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నైనా నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభు అక్కడ ఉన్నటువంటి కుమార్తె మేరమ్మను దీవించి ఆశీర్వదించండి. మేరమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మనముడు చోలుకు పరిచర్య చేయించుకొనిచుండగా ప్రభా మేరమ్మ పరిచర్య వ్యర్థము కాకుండా ప్రభా చోలు నాయన ఇంటర్ సెకండ్ ఇయర్ లో మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రభా వారి అమ్మ మేరమ్మను సంతోష పెట్టే భాగ్యాన్ని అనుగ్రహించండి. తిరిగి ప్రభా నా దగ్గర నన్ను సంతోష పెట్టిందని మేమందరం సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రం. నిశ్చితమైతే ప్రభా ఇదిగోనైనా ప్రభా నంది కొట్టుకున్నటువంటి బంధుమిత్రాదులందరినీ దీవించి ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రం ప్రభా. అదే విధంగా ప్రభా సాల్మన్ రాజును శ్యామలమ్మను వారి కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. నిశ్చితమైతే ప్రభా తిరిగి ప్రభా నంద్యాల డైసిస్ దీవించండి. డైసిస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నైనా నూతన బిషప్ తండ్రిగా ఏర్పాటు చేసినటువంటి అధ్యక్ష మండలం బిషప్ తండ్రి గారు సంతోష్ తండ్రి గారిని దీవించి ఆశీర్వదించండి. తండ్రి గారి చేత ప్రభావ నీ సేవకులకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా కాపాడండి. తండ్రి గారి చేత ఆశీర్వదింపడిన నీ సేవకుడు సతీష్ బాబు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ సేవకునికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సేవకుని చేర తీసుకునేటప్పుడు ప్రభావ తండ్రి గారికి ప్రభావ నీ మహిమ గల మనసును అనుగ్రహించండి ప్రభావ. నీకు స్తోత్రం నాయన. నిశ్చితమైతే ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, రక్షించండి. అదే విధంగా ప్రభు మరొకసారినైనా ఎదుగో ప్రభా నీ సేవకున్నటువంటి గ్రామాలను సంఘాలను కుటుంబాలను దీవించి ఆచరించండి. బుద్ధంపల్లి ఫస్ట్ లో ఉంటుండగా ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించండి. మరొకసారి ప్రభా నీ సేవకునికి ఇచ్చినటువంటి కుమారులను కుమార్తెలను వారి పతిమని రోజామని వారి అత్తను ప్రభా ఆయన సహోదరుడైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రవీణ్ కును తల్లినైనటువంటి లూషమ్మకును ప్రభా ఆయన సహోదరులైనటువంటి సరళమ్మ వారి కుటుంబమును అమ్ములు వారి కుటుంబమును ప్రభా అదే విధంగా ప్రభా ఆయన మేనకోడలైనటువంటి కుమార్తె మానస వారి కుటుంబమును ప్రభా నీవు తోడు నీడగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడి రక్షించమని మరొకసారి ప్రభా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క విధవరాలి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చి నా రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో నీ బంగారు పాదముల చెంతడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికీ ముఖ్యంగా ప్రభా నైనా
ఈ పగటి కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన రాత్రి సమయంలో ఉంటుండగా ముఖ్యంగా ప్రభా చోళ్ళను గ్లోను దీవించి ఆశీర్వదించి వారికి మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించి విద్యా బుద్ధులు ఎందు మంచి జ్ఞానాన్ని దయచేయండి. నైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు మంచి జ్ఞానాన్ని దయచేయండి. కాలేజీకి వెళ్తుండగా వారి ప్రయాణాలంతట్లో మీరు తోడునీడగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడమని, అదే విధంగా ప్రభా నైనా కుమారుడు చోళ్ళు కుమార్తెలు ప్రభా విడిచి వెళుతున్నటువంటి ఆయన తల్లిదండ్రిని దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడునీడగా ఉండి తల్లి చేస్తున్నటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, తల్లికి మంచి మనసును మంచి ఆరోగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సదాకాలం మాకు తోడై ఉండును గాక. ఆమేన్.